గణపురం రాజకీయాలు చలికాలంలో సైతం వడగాలుల సెగలు చూపిస్తుంది. ఒక్కడిని ఆపడానికి ఇంతమంది నాయకులు, ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారంటే అతడి దమ్మేంటో, ప్రజల్లో అతడికి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి శంకరన్న రాజకీయాల్లోనే ఉన్నారు. అన్నా అని పిలిచిన వారికి నేనున్నా అని ఎదురొచ్చే వ్యక్తి శంకరన్న. అలాంటి వ్యక్తి ఇవాళ కన్నీరు పెట్టుకుంటే చూడలేకపోయాను. ఆపదలో ఉన్న వారికి అన్నం పెట్టేవాడు కావాలా? అర్ధరాత్రి ఆపద వచ్చినా మన వెంటే ఉండేవాడు కావాలా? లేక ఎలక్షన్లకు మాత్రమే అన్నం పెట్టేవాడు కావాలో మీరే తేల్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రజలను మోసం చేసిన నాయకులని అధపాతాలను తొక్కేయకపోతే మీరు గణపురం ఓటరులే కాదు. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే ఆ వ్యక్తి తన చిన్న వయసు నుండే ప్రజల్లో తిరిగేవాడు. కానీ ఎలక్షన్లకు మాత్రమే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాడంటే అతడు ఏ ఉద్దేశంతో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాడో ఒకసారి ఆలోచించండి. శంకరన్న రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలకు పైబడింది. నిర్విరామంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. గణపురంలో బీసీ జనాభా 70% పైగా ఉంది. బీసీలు ఒక బీసీ నాయకుడికి అన్యాయం చేస్తారని నేను అనుకోవట్లేదు. చూద్దాం బీసీలు ఎటు ఓటేస్తారో.